ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో చోకర్స్ చూపిస్తున్నానండి. బ్యూటిఫుల్గా ఉంటాయి. కొన్ని వచ్చేసి మనకి బీచ్లో ఉన్నాయి, కొన్ని నార్మల్ డైమండ్ సెట్టింగ్లో కూడా చూపిస్తున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి. రైట్ నౌ మనకి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. ప్రస్తుతం నేనైతే మన నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. అడ్రస్ కూడా నోట్ చేసుకోండి. మీరు నాగోల్ క్రాస్ రోడ్స్ వస్తారు కదా, కియా కార్ షోరూమ్కి ఆపోజిట్లో ఉంటుంది. మీరు ఎల్బీ నగర్ వైపు నుంచి వస్తున్నారంటే కెనరా బ్యాంక్ కనబడుతుందండి, దానికి పక్కనే ఉంటుంది. మీకు అడ్రస్లో ఇంకా కూడా ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ డిస్క్రిప్షన్లో ఆల్ ద బ్రాంచ్ డీటెయిల్స్, అడ్రస్, లింక్స్ ఉంటాయి. అలా కూడా స్టోర్ విజిట్ చేయొచ్చు. ప్రస్తుతం మన దగ్గర అక్షయ తృతీయ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. ఆఫర్స్ కూడా ఒక్కసారి క్లియర్గా చూడండి. మీరు గోల్డ్ ఆర్టికల్స్ కనుక చూస్తున్నారంటే గోల్డ్ ఆర్నమెంట్స్ ప్రకారం మనకి 75 రూపీస్ లెస్ అవుతుంది పర్ గ్రామ్ పైన. అదే మీరు సిల్వర్ కనుక చూస్తున్నట్లయితే నో మేకింగ్ ఛార్జెస్ అండ్ నో వేస్టేజ్. అండ్ ఆఫర్ డేట్స్ కూడా చూడండి, 1st నుంచి 12th మే వరకు మాత్రమే అప్లికబుల్ ఉంటాయి. ఎవరైనా ఈ డేట్స్లో కనుక పర్చేస్ చేసుకున్నారంటే మంచి మార్జిన్లో వస్తున్నట్టే ఇంకా. సో ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజంతా కూడా యూనిక్ ప్యాటర్న్లో ఉన్న చోకర్స్ చూపిస్తున్నాను అన్నాను కదండి. కొన్ని విత్ బీట్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి నార్మల్ చోకర్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అసలు. సో ఫస్ట్ అయితే బీట్స్ ప్యాటర్న్ చూపిస్తున్నాను. 3 లైన్స్లో వచ్చాయండి బీట్స్. మనకి గ్రీన్ బీట్స్ ఉన్నాయి అండ్ రూబీ బీట్స్, అంటే ఎమరాల్డ్, రూబీ 2 బీట్స్ ఇచ్చేసాం. మధ్యలో ఇలా గోల్డెన్ క్యాప్స్ కూడా వచ్చాయి. ఇక్కడైతే ఎక్కువగా గ్రీన్ ఉన్నాయి, మధ్యలో రూబీ బీట్స్ వచ్చినప్పుడు వాటికి చుట్టూ గోల్డెన్ క్యాప్స్ వచ్చాయి అన్నమాట. అది కూడా 3 లైన్స్లో. ఎంత బాగుందో ప్యాటర్న్. పెండెంట్ చూసేయండి, మధ్యలో మాత్రం ఫస్ట్ స్క్వేర్ షేప్లో ఒక గ్రీన్ స్టోన్, చుట్టూ సీజర్స్ వచ్చాయి. వాటికంతా మనకి మోజనైట్స్ ఇచ్చాము. అటు ఇటు ఒక పీకాక్ వచ్చేసింది. ఇది పీకాక్ ప్యాటర్న్ అండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇలా పీకాక్ ఐ లాగా ఇచ్చేసి ఇది బాడీ పార్ట్ అనమాట. పీకాక్స్లో మాత్రం రూబీ కలర్డ్ స్టోన్ ఇచ్చేసి సీజర్స్ అండ్ మోజనైట్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ స్మాల్ పర్ల్స్ ఉన్నాయి. పైన కింద పర్ల్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మాత్రం గ్రీన్ బీట్స్ ఇచ్చారు. డాంగ్లర్ మనకి ఒకటిలా ఫ్లోరల్ ప్యాటర్న్ కూడా వచ్చిందండి. సో మనకి ఇది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. షేప్ చాలా మంచిగా డిఫైన్ అవుతుంది. గ్రాస్ వెయిట్ 57 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇవి కూడా రూబీ బీట్సే, లైట్ కలర్లో వచ్చేసాయి, అంటే కాస్త పింకిష్ టోన్లో వచ్చేసాయి బీట్స్. 5 లైన్స్లో తీసుకున్నాం. పెండెంట్స్ హైలైట్ అండి ఇందులో, బికాస్ బీట్స్ అంటే మనం ఏదో ఒక కలర్ చేపించుకుంటూనే ఉంటాము. పెండెంట్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ మధ్యలో చూస్తున్నారు కదా, ఇలా బాక్స్ లాగా వచ్చేసి వాటి మధ్యలో మోజనైట్, పైన కూడా మోజనైట్, చుట్టూ సీజర్స్ వచ్చాయి. అండ్ వాటి కింద మళ్ళీ డాంగ్లర్స్లో కూడా మోజనైట్స్ అండ్ సీజర్స్. ప్రతి ఒక్క మన మెయిన్ పెండెంట్కి మధ్యలో మోజనైట్ అండ్ ఇలా గ్రీన్ స్టోన్, ఇలా సీజర్స్తో ఫ్లోరల్ ప్యాటర్న్. ఇవే మనకి 3 to 4 టైమ్స్ ఇచ్చేసి చక్కగా పెండెంట్ ఫామ్ అయిపోయింది. పెండెంట్ కూడా కొన్నిట్లో ఏంటంటే ఓన్లీ ఇక్కడే డాంగ్లర్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా కింద కూడా ఒక మోజనైట్ అండ్ సీజర్స్ ఇచ్చేసి వాటి నుంచి డాంగ్లర్స్ ఇవ్వడం వల్ల మనకి డీటెయిలింగ్ అనేది ఇంకా నిండుగా కనబడుతుంది. ఒక్కటి పెట్టుకున్నా మనకి నెక్ నుంచి కాస్త కిందికి వస్తుంది కాబట్టి నిండుగా ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఎంప్టీనెస్ అనేది కనిపించదు. సో నార్మల్ శారీస్ అప్పుడు కానీ లెహెంగాస్కి ఒక్కటి పెట్టుకుంటే చాలు. ఏదైనా హెవీ ప్యాటర్న్ అప్పుడు మాత్రం మనం అంటే ఇంకొక హారం పెట్టుకోవాల్సి వస్తుంది. నార్మల్గా అయితే ఇది ఒక్కటి పెట్టుకుంటే నిండుగా సరిపోతుందండి. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 52 గ్రామ్స్ ఉందండి. నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, చోకర్ సింపుల్ బట్ బ్యూటిఫుల్. 5 లైన్స్లో వచ్చేసాయి. ఒకటి పర్ల్ బాల్ ఉంటే ఒకటి గ్రీన్ ఎమరాల్డ్ బీడ్ ఉంటుంది కదా, అది కూడా బాల్ షేప్లో. 5 లైన్స్లో మంచి చోకర్. పెండెంట్ చూడండి, మధ్యలో ఓవల్ షేప్, అది కూడా గ్రీన్ బీడ్ స్టోన్, వాటిపైన అంతా కార్వింగ్ వచ్చింది. స్టోన్ పైనే చూడండి కార్వింగ్ వచ్చేసి, చుట్టూ ఇంకా మనకి ఫ్లోరల్ ప్యాటర్న్ విత్ సీజర్స్. ప్రతి ఒక్క సీజర్ డ్రాప్ షేప్లో నీట్గా చాలా బాగా కూర్చుంది. ఇదే మీరు రూబీస్లో చేపించుకోవచ్చు, కావాలి అనుకుంటే ఎమితిస్లో చేపించుకోవచ్చు, కోరల్స్లో కూడా చేపించుకోవచ్చు. మెయిన్గా ప్యాటర్న్ బాగుంది, సింపుల్గా నీట్గా పిల్లలకి వేయొచ్చు, మనము వేసుకోవచ్చు అండి. అంత బాగుంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ ఉంటుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ఇందాక చూపించినట్టే ఇది కూడా మనకి 5 లైన్స్లో వచ్చేసి. మెయిన్గా ఇందులో గ్రీన్ బీట్స్ ఓవల్ షేప్లో వచ్చేసి
ప్రతి ఒక్క గ్రీన్ బీట్కి మధ్యలో చిన్న చిన్న పర్ల్ బాల్స్ వచ్చాయి. మీరు చూస్తే ఇందాక దాంట్లో 2 బ్యాలెన్స్డ్గా వచ్చాయి, ఇందులో అలా కాదు, గ్రీన్ బీట్స్ హైలైట్ అవుతూ స్మాల్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. పెండెంట్ చూడండి, మనకి ఎమరాల్డ్ కలర్డ్ స్టోనే, లైట్ టర్కాయిస్ ఉంటుంది కదా అలాంటి కలర్, డ్రాప్ షేప్ ఇన్వర్టెడ్ స్టైల్లో ఇచ్చేసి వాటిపైన ఫ్లోరల్ కావింగ్ ఇచ్చారు. చుట్టూ మనకి 2 లైన్స్లో సీజర్స్ వచ్చేసాయి. పైన ఒక పర్ల్ వచ్చింది, కింద చూడండి సేమ్ ఇవే డ్రాప్లెట్స్ హ్యాంగ్ అవుతూ వాటి నుంచి గ్రీన్ బీట్సే హ్యాంగ్ అవుతున్నాయి. స్మాల్ 0 సైజ్ పర్ల్స్ కూడా మనకి ఇందులో కనబడుతున్నాయి. ఇక్కడ ఉన్న పర్ల్స్ కంటే ఇవి చాలా చిన్నవి, చాలా డీసెంట్గా ఉన్నాయి. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి చూడ్డానికి ఎలా ఉందో చూడండి. మనం ఇది బాజుబాన్ లాగా, చోకర్ లాగా, రెండిటిలాగా యూస్ చేసుకోవచ్చు. 2 సైడ్స్ బాజుబాన్ లాగా చైన్ వచ్చేసి మధ్యలో పెండెంట్ చూస్తున్నారు కదా, 3 గోపురం లాగా వచ్చాయి. గోపురం డెకోర్ అంతా కూడా మనకి కుందన్స్తో వచ్చేసింది. గోపురంకి అటు ఇటు పిల్లర్స్ లాగా మాత్రం గోల్డెన్ కావింగ్, మధ్యలో అలా 3 అమ్మవారి రూపం ఇచ్చేశారు. కింద పైన అంతా కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ మాత్రం లైట్ టర్కాయిస్ బీట్స్ వచ్చాయి, రైస్ పర్ల్స్ ఉన్నాయి, పైన గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా చాలా బాగా యూనిక్ లుక్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి కలర్ఫుల్గా ఉన్నవి ఏంటంటే పెట్టుకున్నప్పుడు మనము బాగా కనబడతాం, పిక్చర్స్లో కూడా జ్యువెలరీ బాగా పడుతుందండి. సో వీటిది గ్రాస్ వెయిట్ వచ్చేసి 67 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 57 గ్రామ్స్ పడుతుంది. సో డైమండ్ సెట్టింగ్లో కావాలి చోకర్, కానీ డైమండ్స్ అవ్వకుండా తక్కువలో అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. చూడ్డానికి డైమండ్స్ లాగే ఉన్నాయి. పైనుంచి అంతా కూడా జిగ్జాగ్ ప్యాటర్న్ విత్ సీజర్స్ వచ్చేసాయి. అలా ఒక లైన్ జిగ్జాగ్ ఇచ్చేసి వాటి నుంచి కిందికి లైన్స్, వాటిపైన కూడా సీజర్స్. ఎండింగ్ అంతా చూస్తున్నారు కదా, డ్రాప్ షేప్ వచ్చేసి హెవీగా సీజర్స్తో స్టడ్డెడ్ అన్నమాట. పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేస్తే గ్రీన్ స్టోన్ ఫ్లవర్లో కనబడుతుంది, మిగిలినవంతా సీజర్స్. కింద ఈ డ్రాప్లెట్ లాగా ఇచ్చారు చూసారా పెండెంట్, అందులో ఒక గ్రీన్ స్టోన్, మిగిలినవంతా హెవీలీ సీజర్స్. సో డైమండ్ సెట్టింగ్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా డైమండ్ అనే అనుకుంటారు. మనం కనుక నీట్గా రెడీ అయితే అసలు డైమండ్ లుక్కే ఉంటుందండి. అవి సీజర్స్తో మంచి సెట్టింగ్ అనమాట. సో గ్రాస్ వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 49 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ చోకర్ చూస్తున్నారు కదండి, ఇవేంటంటే ఎంగేజ్మెంట్స్లో నార్మల్గా మనం ఒక చోకర్ కావాలి అన్నట్టు అనుకుంటాం కదా, అలా ఉందండి చోకర్. ఒకటి సర్కిల్ ప్యాటర్న్తో వస్తే పక్కనది ఓవెల్ షేప్. ఎందుకు అలా అంటున్నాను చూడండి, సర్కిల్ స్టైల్ ఇక్కడ వచ్చింది చూసారా, అంతా సీజర్స్. ఓవెల్ షేప్ పక్కన వస్తున్నాయి, పక్కన ఓవెల్ షేప్ మాత్రం గ్రీన్ స్టోన్ సీజర్స్. కిందంతా కూడా ఇలా హాఫ్ సర్కిల్స్ లాగా విత్ సీజర్స్ వచ్చేసాయి. కింద మనకి ఇలా జిగ్జాగ్ లైన్ ఉంది చూసారా, అవి కూడా సీజర్స్. మధ్యలో మాత్రం ఒక పెండెంట్ డ్రాప్ షేప్లో ఇచ్చారు విత్ గ్రీన్ స్టోన్ అండ్ సీజర్స్. సింపుల్గా క్యూట్గా కనబడుతుంది. ఇక్కడ కూడా కొన్ని చోకర్స్ ఏంటంటే ఇదే హెవీగా అయిపోయింది అన్నట్టు కనబడతాయి. అలా కాకుండా చోకర్ అంటే చోకర్ లాగా నీట్గా క్లాసీ లుక్తో వెళ్తుంది అనమాట. గ్రాస్ వెయిట్ 47 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 44 గ్రామ్స్ పడుతుంది. సో కంప్లీట్ ట్రెడిషనల్ చోకర్ చూపిస్తున్నాను. పైన నుంచి కింది వరకు అలా వీ షేప్తో వస్తుంది కదా, ట్రెడిషనల్ చోకర్ అనమాట. ఫస్ట్ లైన్ అంతా చూడండి ఓవల్ షేప్లో సీజర్స్ ఎక్కువగా వచ్చేసి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్ అక్కడక్కడ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇలా లైన్ ఇలా వీ షేప్ అన్నాను కదా, ఇందుకేనండి. మధ్యలో మ్యాంగోస్ మాత్రం గోల్డెన్ కార్వింగ్తో హైలైట్ అవుతూ మిగిలిందంతా కట్ వర్క్ స్టైల్ క్రీపర్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ సీషెల్స్ లాగా కనబడుతున్నాయి, సీజర్స్, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మధ్యలో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ గ్రీన్ స్టోన్ ఇచ్చేసి అటు ఇటు లీవ్స్ ఇచ్చారు. అంటే ఎక్కడ కూడా మీకు అమ్మవారి రూపం అలా కాకుండా ట్రెడిషనల్ స్టైల్ అయినప్పటికీ మనకి అమ్మవారి జ్యువెలరీ చాలా ఉంది, వేరేగా చోకర్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి. ఎంత యూనిక్గా ఉందో చూస్తున్నారు కదా, ఓన్లీ మ్యాంగోస్, లీవ్స్, కాస్త ఫ్లోరల్ కార్వింగ్తో చక్కగా తీసుకున్నాం. ఎండింగ్ ఒక లైన్ అంతా కూడా మనకి ఇలా షెల్స్ లాగా ఇచ్చేసారు. డాంగ్లర్స్ మాత్రం పెద్ద పెద్ద పర్ల్ బాల్స్ వచ్చాయి, మధ్యలో టర్కాయిస్ కలర్ బీడ్ వచ్చింది. ప్రతి ఒక్క పర్ల్ బాల్కి పైన ఇలా గోల్డెన్ క్యాప్ వస్తుంది కదా, వాటిపైన కూడా సీజర్స్ ఉన్నాయి, నీట్గా ఎలివేట్ అవుతున్నాయి. కొన్ని ఏంటంటే డల్గా కనబడతాయి కదండి, అలా కాకుండా చాలా బాగా ఎలివేట్ అవుతున్నాయి. గ్రాస్ వెయిట్ 45 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ పడుతుంది. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, పర్ల్ అండ్ కోరల్ చోకర్. మనకి పర్ల్ బంచ్ వచ్చేసింది, అంతా కూడా ట్విస్టెడ్ లాగా పర్ల్స్, స్మాల్ సైజ్ పర్ల్స్, మధ్యలో కోరల్స్ కూడా కనబడుతున్నాయి. పెండెంట్ కూడా అలాగే మధ్యలో ఒక కోరల్ ఇచ్చేసి చుట్టూ సీజర్స్, పెటల్స్ కూడా సీజర్స్ వచ్చేసాయి. చిన్న ఫ్లవర్, అంతా కూడా పర్ల్ బంచ్, డీసెంట్గా క్లాసీగా ఉందండి ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్. మెయిన్గా కోరల్స్ వల్ల హైలైట్ అవుతున్నాయి. జనరల్గా రెడ్ గ్రీన్ చూస్తూనే ఉంటాము, కానీ కోరల్స్ చాలా తక్కువ అండి. రేర్గా యూనిక్గా ఉండాలి మన జ్యువెలరీ అనుకుంటే కోరల్స్లో ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, 4 లైన్స్ అంతా కూడా గ్రీన్ బీడ్స్ వచ్చేసాయి. అది కూడా బటన్ షేప్ లాగా ఉన్నాయండి బీడ్స్. మధ్యలో డ్రాప్ షేప్ వచ్చేసింది కుందన్స్తో,
రూబీ కుందన్స్ ఉంటాయి కదా, అంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. పెండెంట్ మాత్రం చక్కటి అమ్మవారి రూపం ధనలక్ష్మి స్టైల్ వచ్చేసింది. చుట్టూ రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ అండ్ లాస్ట్ ఇలా ఒక చక్రం లాగా ఇచ్చారు చూసారా, అవంతా మోజనైట్స్ లుక్ ఉన్నాయి. అటు ఇటు గ్రీన్ ఇలా కుందన్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, గోల్డెన్ బాల్స్ ఉన్నాయి. పర్ల్ బాల్ ఉన్న దగ్గర పైన గోల్డెన్ బాల్స్ మువ్వల్లాగా వచ్చేసాయి. గోల్డెన్ బాల్ పెద్దగా ఉన్న దగ్గర పైన వచ్చేసి స్మాల్ పర్ల్ బాల్స్ తీసుకున్నాం. యూనిక్గా ఉందండి ప్యాటర్న్. ఇక్కడ సైడ్ బ్రోచెస్ వల్ల లుక్ అనేది ఇంకా బాగా కనబడుతుంది. గ్రాస్ వెయిట్ 46 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, 4 లైన్స్లో వచ్చేసాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ లైన్ మనకి గ్రీన్ బీడ్స్, అది కూడా ఓవెల్ షేప్లో. మధ్యలో మాత్రం 2 లైన్స్ కోరల్స్లో వచ్చేసాయి. చూడండి ఎంత బాగుందో. చోకర్ అంటే పెట్టుకున్నప్పుడు కలర్ఫుల్నెస్ కనబడుతుంది. మధ్యలో పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్, ఒక గ్రీన్ టర్కాయిస్ గ్రీన్ బీడ్ మధ్యలో వచ్చింది స్టోన్. చుట్టూ మనకి యాంటిక్గా సీజెట్స్ అండ్ మోజోనైట్స్ వచ్చేసాయి. కింద కూడా ఒక డాంగ్లర్ ఇచ్చారు, అందులో కూడా మనకి పీకాక్స్ కనబడుతున్నాయి విత్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్. అండ్ హ్యాంగింగ్స్ అంతా కూడా సేమ్ ఇవే కోరల్స్ అండ్ స్మాల్ గ్రీన్ బీడ్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 35 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ 13 గ్రామ్స్. మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ చేస్తే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు, లేదా మీరు ఆ స్క్రీన్ షాట్తో డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్, నీట్గా చూసి తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ చోకర్. 5 లైన్స్లో లావెండర్ కలర్ బీడ్స్ వచ్చాయి ఓవెల్ షేప్లో. ప్రతి ఒక్క బీడ్కి మధ్యలో అలా గోల్డెన్ కలర్తో బీడ్ బాల్ వచ్చేసింది. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, ఏదైతే మనకి బీడ్స్ వచ్చాయో అదే కలర్తో బీడ్ స్టోన్ మధ్యలో తీసుకున్నాం ఓవెల్ షేప్. వాటిపైన ఫ్లోరల్ కావింగ్, చుట్టూ అంతా కూడా పెటల్స్ లాగా సీజెట్స్ వచ్చేసాయి. అంటే ఒక చిన్న ఫ్లోరల్ పెండెంట్ అండ్ లాస్ట్కి పెండెంట్ అంతా కూడా మనకి బీడ్స్తో కవరప్ అయిపోయింది. చాలా బాగుందండి. డాంగ్లర్స్ అంతా పర్ల్స్తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 40 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 5 గ్రామ్స్ పడుతుంది. సో బ్యూటిఫుల్ చోకర్. ఇంకొక ప్యాటర్న్ అండి, ఇవి గ్రీన్ బీడ్స్ 5 లైన్స్లో వచ్చేసాయి. హెవీగా ఉన్నాయి బీడ్స్, మీరు అబ్జర్వ్ చేస్తే స్మాల్ సైజ్గా కాకుండా మిడ్ సైజ్ ఉన్నాయి కాబట్టి మనకి బీడ్స్ హైలైట్ అవుతున్నాయి. పెండెంట్ వచ్చేసి మనకి చక్రం లాగా మధ్యలో గ్రీన్ స్టోన్, రూబీస్ అండ్ సీజెట్స్తో అలా చక్రం ఫామ్ అయిపోయింది. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, ఒక మొజనైట్ లాగా ఇచ్చారు లీఫ్, వాటి నుంచి అటు ఇటు పర్ల్స్ వచ్చాయి. కింద సేమ్ ఇదే కలర్ గ్రీన్ బీడ్ హ్యాంగ్ అవుతుంది. ఎండింగ్లో కూడా గోల్డెన్ క్యాప్ ఇచ్చారు. లుక్ వైజ్ చాలా క్లాసీగా ఉంది. ఇవేంటంటే మనకి కాస్త ట్రెడిషనల్ అండ్ యూనిక్ లుక్ ఇస్తుందండి. రిసెప్షన్ వేర్కి బాగా సెట్ అవుతాయి. ఏదైనా ప్లెయిన్ శారీ వేసుకున్నప్పుడు ఇలాంటి చోకర్స్ చాలా బాగుంటాయి. జనరల్గా ఏ కలర్ అయినా, మీరు రెడ్ బ్లాక్ ఏదైనా ప్లెయిన్ శారీ వేసుకోండి, ఇలాంటి వాటివి ఎంత బాగుంటాయో. పట్టు శారీస్ పైకి ఆబ్వియస్లీ ఏవైనా బాగుంటాయండి, కానీ నార్మల్ ప్లెయిన్ శారీస్ పైకి కూడా బాగుండాలి అనుకుంటే ఇలాంటి డిజైనర్ లుక్ ఉంటే బాగుంటాయని. గ్రాస్ వెయిట్ 72 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ అయిన కుందన్ చోకర్. లాస్ట్లో చూడండి, ఇక్కడ నెక్ పార్ట్లో అంతా కూడా 5 లైన్స్లో పర్ల్స్ వచ్చాయి. అంతా పర్ల్ చోకర్ లాగా వచ్చేసి మధ్యలో మాత్రం ఒకటి రెడ్ అండ్ అటు ఇటు గ్రీన్ లైన్ ఇచ్చారు, అంటే బీడ్స్తో. మెయిన్ పెండెంట్ మాత్రం కుందన్ పెండెంట్. మధ్యలో చూస్తున్నారు కదా, ఇలా బాక్స్ షేప్ విత్ కుందన్స్, గ్రీన్ కుందన్స్ వచ్చేసాయి. అటు ఇటు 3 మనకి ఇలా డ్రాప్ షేప్ ఇచ్చాము విత్ కుందన్స్ అండ్ వైట్ స్టోన్స్. పైన కింద మనకి పింక్ కుందన్స్ అనమాట. ఎండింగ్లో చూడండి పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో అలా అల్లుపిచ్చాము. అంటే మనకి పెండెంట్ అంతా కూడా చాలా డీటెయిలింగ్ వచ్చేసింది. బికాజ్ మీకు ఈ పర్ల్స్ లేదంటే జస్ట్ కుందన్స్ కనబడతాయి. ఇక్కడ పర్ల్స్ ఉండి పైన కింద పర్ల్స్ రావడం వల్ల డీటెయిలింగ్ అనేది బాగా కనబడుతుంది. డాంగ్లర్స్లో కూడా గ్రీన్ బీడ్స్తో పాటు మళ్ళీ స్మాల్ సైజ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. పర్ల్స్ జనరల్గా కలర్ చాలా వస్తుందండి పెట్టుకున్నప్పుడు, బాగుంటుంది ప్యాటర్న్ కూడా. గ్రాస్ వెయిట్ 49 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, ట్విస్టెడ్ చోకర్. మనకి పర్ల్ బాల్స్ ఏవైతే ఉన్నాయో అంత ట్విస్టెడ్ లాగా ఉంటాయి అన్నమాట. పెండెంట్ మాత్రం విక్టోరియన్ పెండెంట్, మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్తో 2 లైన్స్ ఇచ్చేసి ఎండింగ్ మాత్రం ఇలా మోజోనైట్స్ వచ్చేసాయి. అటు ఇటు లీవ్స్ విత్ సీజెట్స్ అండ్ మధ్యలో గ్రీన్ స్టోన్ అండ్ మోజోనైట్స్. సైడ్కి కూడా మనకి సీజెట్స్ అండ్ మోజోనైట్స్ క్రీపర్స్ లాగా స్ప్రెడ్ అయిపోయాయి. డాంగ్లర్స్ చూడండి, జనరల్గా పర్ల్స్ ఇస్తారు కదా, అలా ఇవ్వకుండా కింద డాంగ్లర్స్ కూడా డ్రాప్ షేప్ ఇచ్చేసి మధ్యలో గ్రీన్ స్టోన్ మోజోనైట్స్, చుట్టూ అంతా కూడా సీజెట్స్. ఎంత బాగుందో ప్యాటర్న్ అయితే. సో మనకి గ్రాస్ వెయిట్ 56 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 40 గ్రామ్స్. ఇలాంటి యూనిక్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉంటాయి. బెస్ట్ మీరు ఎక్కడ దగ్గర అవుతే అక్కడ విజిట్ చేయండి. సో కంప్లీట్ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసేయచ్చు. చూసారు కదండి చోకర్స్ ఎంత చక్కగా ఉన్నాయో. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.